చేయాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీమతి కొల్లన్ రోజా బాలరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. శ్రీమతి జమ్ని కుమారి గారు రాలేకపోయారు. మరొక మా ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ఆత్మీయ అతిథులు శ్రీమతి లీలావతి మేడం గారు గజెట్ అడ్మినిస్ట్రేటర్స్ జెడ్పీహెచ్ఎస్ చేగుంట గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కుటుంబ సభ్యుల నుంచి అందరినీ రిప్రజెంట్ చేస్తూ వారి యొక్క కుమార్తె శ్రీమతి ఫణి గోవింద్ గారిని వేదికను అనుకోవాల్సిందిగా కోరుతున్నాం. విశిష్ట గౌరవాన్ని అందుకుంటూ నేటితో పదవి వరణని స్వీకరిస్తున్నటువంటి శ్రీమతి ఉమాదేవి మేడం గారిని వేదికను మా యొక్క ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి శ్రీ అనిల్ గారు మన పాఠశాల ఉపాధ్యాయ బృందం నుండి శ్రీ ఆనందం సార్ గారిని వేదికని శ్రీ శ్యామ్ సుందర్ గారు బయోసైన్స్ చెట్లపోతారు గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. భగవతి విశేష మరియు ఈ కార్యక్రమానికి కర్త కర్మ అయినటువంటి శ్రీమతి ఉమాదేవి గారి గురించి క్లుప్తంగా మన సన్మాన చదివి ఉన్నారు. వారి గురించి క్లుప్తంగా కొన్ని మాట్లాడినారు. ఆ తర్వాత 11 నెలల వ్యవధిలో వారి వివాహము గోవింద్ గారి మాణిక్యం గారితో జరిగింది. వీరిరువురు దంపతులకు విద్యాభ్యాసం పూర్తి చేయడంలో వారి గోవింద్ గారి సహకారం ఎంతో ఉంది. వివాహం అనంతరము వారు ఇంటర్, డిగ్రీ, బిఈడి పూర్తి చేశారు. తదనంతరం 1985 డిసెంబర్ 24న ఆమె మొట్టమొదటిగా గర్ల్స్ అప్పర్ ప్రైమరీ పాఠశాల నర్సాపూర్లో నియామకం కావించబడ్డారు. ఇక తన ఉపాధ్యాయురాలిగా తన ప్రస్థానం అప్రతిఘాతంగా కొనసాగి అనేక పాఠశాలల్లో ఆమె సేవలు అందించారు. తదుపరి 2013వ సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది 2013 నుంచి 2018 వరకు కూడా పనిచేశారు. ఈ ప్రస్తుత పాఠశాల అయినటువంటి జెడ్పీహెచ్ఎస్ బొల్లారం నందు 2018 నుంచి 2022 వరకు పనిచేసి ఆ తర్వాత 317 జీవో పైన మెదక్ జిల్లా తుప్రాన్ మండలం ప్రారంభించారు. వారి యొక్క ఉపాధ్యాయ వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ఉపాధ్యాయ ప్రస్థానానికి ప్రత్యేకంగా అందరము కరతాళ ధ్వనులతో వారిని అభినందించాలని మేడం గారి గురించి మన పాఠశాల విద్యార్థిని విజయలక్ష్మి 10th A తన యొక్క అభిప్రాయాన్ని మాటలలో కాకుండా ఒక పద్యం రూపంలో ఒక కవిత రూపంలో తయారు చేసుకొని వచ్చారు. ఆ కవితని ఇప్పుడు మన ముందు ఉంచుతారు. విజయలక్ష్మి, నేను 10th క్లాస్ బి సెక్షన్ చదువుతున్నాను. నేను ఉమాదేవి టీచర్ గురించి ఒక కవిత చెప్పబోతున్నాను. విద్య అనే విలువైన ధనాన్ని పంచుతూ చరిత్రను చదవడం కాదు, చరిత్రను సృష్టించాలి. విద్యార్థులకు అనునిత్యం ప్రోత్సహిస్తూ ఉమ్మడి కుటుంబంలో ఒకరిగా ఉంటూ ఎన్నో ఏళ్లుగా మాతో కలిసి ఉంటూ సుఖాలను దుఃఖాలను మాతో పంచుకుంటూ అందరితో సరదాగా గడిపే మా సాంఘిక ఉపాధ్యాయురాలు అయిన ఉమాదేవి గారిని ఇవే మా ప్రేమపూర్వక వేడుకోలు. మా విద్యార్థులందరి తరపున వందనాలు, శతకోటి వందనాలు. ధన్యవాదాలు. ఈ చిన్నారి కవితను అందించిన విజయలక్ష్మికి శుభాశీస్సులు. మరియు వారు ఒక పాట రూపంలో కూడా వారి యొక్క గౌరవాన్ని
చాటాలనుకుంటున్నారు. ఇప్పుడు ఒక పాటతో ముందుకు వస్తున్నారు విజయలక్ష్మి, బ్లెస్సీ, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, 5 ఏళ్ల వయసులోన పలకవలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. 5 ఏళ్ల వయసులోన పలకవలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందరం ఎత్తుక మేమెళ్ళుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ వదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ వదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి ఉపాధ్యాయుని శ్రీమతి ఉమాదేవి గారి గురించి, వారి యొక్క అభిప్రాయాలను, వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడానికి వేదిక అందించిన అతిథులను ఆహ్వానించడం జరుగుతుంది. ముందుగా సార్ గారిని వారి యొక్క అభిప్రాయాన్ని పంచుకోవాల్సిందిగా మా పాఠశాల తరఫు నుంచి కోరుతున్నాము. సభాధ్యక్షులు మంగీరాజు గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మరియు వివిధ పాఠశాల నుంచి వచ్చేసిన ఉపాధ్యాయ బృందం మరియు మేడం అభిమానులందరికీ ఇది ఆహ్వానం, స్వాగతం. 2018లో మేమందరం ట్రాన్స్ఫర్లో ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఇందులో భాగంగా మేడం కూడా వచ్చారు. అప్పటి నుంచి మేడంతో మాకు అనుబంధం. వారు ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టిన సందర్భం కానీ కనిపించదు, ఎప్పుడు నవ్వుతూ ఉంటుండ్రు. వారు ఎన్నో సలహాలు సూచనలు కూడా నాకు ఇవ్వడం జరిగింది. వారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా పిల్లలకు ఎంతో క్రమశిక్షణ గురించి కానీ, నడవడిక ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలా నడుచుకోవాలి అని ఎంతో బోధించేవారు. మరియు వారు ఎప్పుడు నేను ఇంతవరకు అంటే ఇబ్బంది పెట్టిన సందర్భం కానీ, స్టాఫ్లో కానీ, పిల్లల్ని కానీ, ఎవరిని కానీ అలా చేసిన నాకైతే కనిపించలేదు. మేడం ఇంకా రిటైర్ అయిన తర్వాత మిగిలిన ఈ సమయాన్ని హ్యాపీగా ఉండి ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన పాఠశాల ఉపాధ్యాయుని బృందం నుంచి శ్రీమతి మేరీ మేడం గారిని వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. వేరే స్కూల్స్ నుంచి వచ్చిన ఉపాధ్యాయ బృందానికి మరి మా స్టాఫ్కి అందరికీ కూడా నా నమస్కారం. అయితే ఉమా మేడం నాకు 2018లో మేము అందరం ఇక్కడికి ఒకేసారి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. నాకు ఇక్కడే పరిచయం అన్నమాట. అయితే మేడం చాలా మృదు స్వభావం. ఎవరితో కూడా నేను అటు స్టాఫ్తో కానీ పిల్లలతో కానీ హార్ష్గా మాట్లాడాలి ఇప్పటివరకు ఇన్ని ఇయర్స్లో 6-7 ఇయర్స్లో ఒకసారి కూడా చూడలేదన్నమాట. మాకందరికీ కూడా పెద్దలిప్పుగా ఉంటూ అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. మాది ఎంత ప్రేమపూర్వకమైన అనుబంధం అంటే మేడం మళ్ళీ గవర్నమెంట్ తోటి కొట్లాడి 317లో వెంకటాయపల్లికి వెళ్తే మళ్ళీ ఫైట్ చేసి మళ్ళీ మా దగ్గరికి వచ్చారనమాట. మేమందరం మళ్ళీ మేడం మా దగ్గరికి వచ్చినప్పుడు మేమందరం కూడా చాలా సంతోషించాం. అయితే అందరూ అంటారు రిటైర్ అవ్వడం చాలా బాధాకరం అని అంటారు, నేనైతే బాధాకరం అని అన్నారు. ఎందుకంటే రేపటి నుంచి ఇంకా మార్నింగ్ లేసి రెడీ అయ్యి స్కూల్కి పరిగెత్తాలని అన్నట్టే
టెన్షన్ ఉంటుంది కదా మేడం. ఇక ముందు మీరు మీ కుటుంబ సభ్యులతోటి, మనవలు మనవరాళ్ళతోటి, అందరితోటి ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా గడపాలని విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ మేడం. అందరికీ కూడా థ్యాంక్ యూ. తదుపరి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించే క్రమంలో మేడం మీద ఎంతో అభిమానంతో మన వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో దూరం నుంచి ఆత్మీయ అతిథులు ఎంతోమంది ఇక్కడికి వేయించేశారు. వారందరికీ ఒకటే విజ్ఞప్తి, పేరు పేరులా చెప్పడం అనేది కొంచెం మన సమాజం వల్ల కుదరకపోతుంది. కాబట్టి మీ ఎంతలో మీరుగా వాలంటరీగా వచ్చి ఎవరైనా సరే ఇక్కడ మేడం గురించి వారి యొక్క అనుబంధాన్ని నెమరు వేసుకుంటారని కోరుచున్నాం. వేణు సార్. సభకు నమస్కారం. గౌరవనీయ వేడి మేడం గారు, సభకు చేసినటువంటి మంజులా సార్ గారు, మా పాఠశాల హెడ్ మాస్టర్ కుమారస్వామి గారు, వేదికైన పెద్దలు, ఉపాధ్యాయులు, పిల్లలందరికీ కూడా మా వద్దమాకం మా అక్కయ్య కుమారాణి గారి పదవి విరమణ సంబంధాలు అందరికీ శుభాకాంక్షలు. అయితే నాకు మొత్తం 7 మేనమామలు, తర్వాత తోబుట్టులు 5 మా అమ్మతో సహా. రెండో మేనమామ కూతురే మా కుమారాణి. చిన్నప్పుడు అక్కయ్య అంటారు కాబట్టి మా మధ్యలో అక్క తమ్ముడు సంబంధమే కాబట్టి అంత ఆప్యాయంగా ఉంటారు. అయితే ఈ సందర్భంగా మా చిట్టాక గురించి చిట్టకాడు చిన్నప్పటి నుంచి చిట్టి అని పిలుస్తుంది కాబట్టి చిట్టకాడు. అయితే మా చిట్టాక గురించి అనుభవం చెప్పాలనుకుంటే, అయితే యాక్చువల్గా మా అమ్మకు చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి అమ్మ నాన్న మొత్తం మా మేనమామైనటువంటి ఉమారాణి గారి తండ్రి అయ్యాడు. అంటే మా అమ్మను చదివించడం, పెద్ద చేయడం, పెళ్లి చేయడం అన్నీ కూడా మా మేనమామయ్య. కాబట్టి మా కుటుంబంలో కూడా ఒకటే ఫ్యామిలీ లాగా అనుకోండి. మా అమ్మ నాన్న మా చిట్టాక అంతా ఒకే ఫ్యామిలీ లాగా. అయితే చిట్టాక సంగతి చెప్పాలనుకుంటే పాపం చాలా కష్టాలతో ఉన్నటువంటి దశ నుంచి వచ్చేసి మా మేనమామని చాలా ఎంత అంటే ఆ టైంలో కూడా ఎంత అనుబంధాలు ఉన్నాయంటే, మా మామ తర్వాత మా మేనత్త మా అత్తమ్మ ఒక పెద్ద హాస్టల్ మెయింటైన్ చేస్తుంది. అందరూ బంధువులే. ఎందుకంటే మా మహిమ అనంతరాజు అయినా టీచర్ అయినా ఆయన కోసం టీచర్ కాబట్టి చాలా క్రమశిక్షణ ఉందని చెప్పి మా బంధువుల పిల్లలు అంతే అప్పటి వాళ్ళందరూ కూడా ఇదే ఇంట్లో ఉంటారు. పెద్ద హాస్టల్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు వంట వేయడం, వాళ్ళు చదివేయడం, తర్వాత వాళ్ళని పడుకోబెట్టడం ఇవే కాదు. అలాంటి వాతావరణం కాబట్టి పెరిగింది మా చిట్టాక. అయితే ఇక్కడ ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మా అత్తమ్మ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. నేను అనుకుంటా మా చిట్టాక అప్పుడు 12 సంవత్సరాలు అంతా. అంటే ఎప్పుడైతే మా చిట్టాక కౌమార దశకు వచ్చిందో ఆ దశ నుండి సుమారుగా 16 ఏళ్ళ వరకు అదే బాధ, ఎప్పుడు సుఖం లేకుండా. అంటే ఎప్పుడైతే ఒక మానసికంగా శారీరకంగా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎప్పుడు ఉంటుందో ఆ టైంలో కూడా కష్టాలు స్టార్ట్ అయింది. అందుకు నేను ఉంటాను దాన్ని. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ చనిపోయిందో మా అమ్మ చనిపోగానే నేను ఉంటాను దాన్ని. నాకు ఎవరు లేనటువంటి బాధలు బట్టి అంటే ఆ ఏజ్ అట్లా ఉంటుంది. ఎదుటి వారు ఎంత ఏం చేసినా కూడా మేము ఒంటరి వాళ్ళం, మాకు అమ్మ లేదనేటువంటి భావంతో పెరిగింది. ఆ కష్టాలను గమనించింది కాబట్టి చాలా కష్టపడి పైకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఒక్కసారి చూస్తుంటే ఈ జమానం పిల్లలు కాదు మా చిట్టాక పిల్లలు. మా శ్రీరామ్ కానీ మా పని కానీ ఎప్పుడో పిల్లలు ఇప్పటిలా ఉండరు. క్రమశిక్షణ కానీ మాట్లాడే తీరు కానీ దాని అందరికీ కారణం మా మేనమామ. ఈ ఆయన చూస్తే అసలు మామూలుగా మేనమామ అంటే ఎంత లాడుంటుంది కదా. మేము అనుకుంటుంటే మాట్లాడు అంటే ఈయన చిన్న తమ్ముడు అని బుజ్జి అంటున్నాడు. ఈయన ఎప్పుడు పోతాడో బయటకు అనుకుంటున్నాడు. సాయంత్రం 4 గంటలకు క్లబ్కి వెళ్తుండే, మామూలుగా 7 గంటలకు తిరిగి వస్తుండే. ఇవాళ తొందరగా వచ్చని చెప్పి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చిన్నప్పుడు క్రమశిక్షణ కనిపిస్తుంది. ఆ క్రమశిక్షణలో పెరిగిందే మా చిట్టాకు. తర్వాత చిన్న ఏజ్లో పడి నేను మ్యారేజ్ అవ్వడం, మ్యారేజ్ అయిన తర్వాత మా అన్నయ్య కూడా మా అన్నయ్య కూడా చాలా సాధు స్వభావి. తర్వాత ఎప్పుడు కూడా ఎవరి మీద కోపం వచ్చినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఆయన ఆధునిలో కూడా చాలా బాగుంది. అంటే పెళ్ళైన తర్వాతనే చిట్టాకు పోయి కష్టాలు తగ్గిన తర్వాత డ్యూటీ పదాలు కూడా రకరకాల ప్లేస్ తిరగడం జరిగింది. తర్వాత ఫ్యామిలీకి మాత్రం ఒక సిస్టమేటిక్గా డెవలప్ చేసింది. ఒక కసితోని బిడ్డని డాక్టర్ చేసింది. కసి ఎందుకంటే అంటే మా ఫ్యామిలీలో కూడా ఒక ఫ్యామిలీ ఉంది. అంటే మొత్తం డాక్టర్ ఫ్యామిలీ అన్నట్టు. ఈ డాక్టర్ ఫ్యామిలీ మా రక్త సంబంధం లేకుండా కూడా మమ్మల్ని ఐసోలేట్ చేస్తుంది మొత్తం.
వాళ్ళే డాక్టర్ రా, నా బిడ్డ డాక్టర్ కావాలని చెప్పేసి ఎంత కూడా ఆ కష్టపడి బిడ్డను డాక్టర్ చేసింది. మా పని కూడా చాలా డ్యూటీ మైండెడ్, మీకు కూడా తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా అంటే మా చిట్టకే బిగర్ లేదు, ఎందుకంటే కన్న తల్లిలో బిడ్డ ఉంది కాబట్టి ఇక మనకు ఎలాంటిది ఉండదు. శ్రీరామ్ కూడా చాలా ఉన్నతుడు, వాడు కూడా చాలా బాగుంది. కాబట్టి శేష జీవితం కూడా చాలా చక్కగా జరగాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా బాగుంది. ఆహ్వానం పేరు పేరున పిలవలేదని అనిలా భావించకండి. అందరి పేరు నిజానికి కూడా తెలియదు. మీరందరూ కూడా మేడం పైన ఆత్మీయంతో వచ్చారు కాబట్టి మీ అంతటా మీరుగా వాలంటరీగా వచ్చి మీ యొక్క అనుబంధాన్ని ఆత్మీయతని పంచుకోవాలని కోరుకుంటున్నాం. ముందుగా వేణు సార్. సభకు నమస్కారం. సభకు వచ్చేసినటువంటి అధికారులు, మా తోటి ఉపాధ్యాయులకు, స్టేజ్ మీద ఉన్నటువంటి సభలకు ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు తెలుపుతున్నాను. ఉమాదేవి మేడం 2015 ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మా పండుగ సార్ ఇక్కడ ఉన్నట్టున్నారు. పండుగ సార్ ఫోన్ చేశారు, మా ఫ్యామిలీలో తెలిసినటువంటి మేడం ఉన్నారు, మరి మీ స్కూల్ పెద్దది, రావచ్చా లేదా, ఆమె మెయింటైన్ అవ్వగలరా లేదా, ఎందుకంటే కొంచెం సెన్సిటివ్ ఉంటారు, కొంచెం ఇబ్బంది పడతారేమో అన్నప్పుడు నేను ఒక హామీ ఇచ్చాను మేడంకి, పొలాలు తీసుకోనండి, తప్పకుండా ఆవిడకి హెల్ప్ చేస్తాను. ఆ విధంగా ఆవిడ పొలాలు రాగలిగారు. వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాలు బాగానే చేశారు. తర్వాత మా హెడ్ మాస్టర్ గారు అక్కడ మారడం, మా మేడం కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు. రావడం పోవడం కానీ, అదే టైంలో మా పాప మ్యారేజ్ కానీ చాలా ఇబ్బంది పడేవారు పాపం. ప్రతి క్షణం కూడా వచ్చి బాధపడుతున్నప్పుడు సొంత తమ్ముడు భగవంతు ఇచ్చాడు ఏదో నాకు తెలియదు, భగవంతు ఇచ్చిన తమ్ముడు కంటే నేను సొంత తమ్ముడు కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా నేనున్నానని ధైర్యం చెప్పేవాడిని. తర్వాత ఆమె బదిలీ విషయంలో కూడా 370 వెళ్ళినప్పుడు మరి ఒక న్యాయవాదిగా నేనే సలహా ఇచ్చాను, మేడం మీకు అన్యాయం జరిగింది, మీరు గ్యారంటీగా మళ్ళీ తిరిగి రాగలరు కాబట్టి కోర్టుకి వెళ్ళిందని సలహా ఇచ్చి అదే సలహా నెరవేర్చుకుని మళ్ళీ ఇదే స్కూల్కి రావడం. అందుచేత దైవికంగా మేము వీడ్కోలు సమావేశం చేయలేదు మేడంకి. కాబట్టి ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ సార్. చాలా స్వీట్ అండ్ షార్ట్గా ముగించారు సార్. అలాగే ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మీ యొక్క పేరు చెప్పినట్టయితే ఇక్కడ అనౌన్స్ చేస్తాము. విశాలి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రెస్పెక్టెడ్ లేడీ మేడం, టీచర్స్, వేదిక మీద పెద్దలందరూ, వేదిక ముందుగా మై ఎక్స్ కొలీగ్స్, ఉమా మేడం వాళ్ళ ఎక్స్ కొలీగ్స్ అండ్ చిల్డ్రన్ అందరికీ కూడా మేడం పదవి విరమణ దినోత్సవ శుభాకాంక్షలు. సో మేడం, ఉమా మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళినా కూడా గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి మరీ పిలిచారు. చాలా సంతోషంగా ఉంది పిలిచినందుకు. మరి నా పాత స్కూల్ మళ్ళీ ఇలా వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. పిల్లలందరినీ, నా కొలీగ్స్ అందరినీ కలిసినందుకు. ఈ స్కూల్లో మరి రిటైర్మెంట్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నాను, 1 ఇయర్కి ఒకసారి, 2 ఇయర్స్కి ఒకసారి. సో నేను మళ్ళీ ఈ బొల్లారం స్కూల్కి అప్పుడప్పుడు వస్తాను అని అనుకుంటున్నాను, మీరందరూ ఇన్వైట్ చేస్తే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మేడం, రిటైర్మెంట్ అన్నది లైఫ్లో ఇట్స్ అ టర్నింగ్ పాయింట్. అంటే అది ఒక ఎండింగ్ అని కాదు, అది ఇంకొక ఏమనాలి మొదలు. అంటే లైఫ్లో అది కూడా ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఇంకొక మలుపు తిరిగినట్టు లైఫ్. సో ఇప్పటి వరకు కూడా ఏదో పొద్దున్న లేసి హడావుడిగా వంట చేసుకోవడం, టెన్షన్ పట్టుకుంటూ రావడం పోవడం, సో ఇవన్నీ మీకు ఉండవు. కొంచెం నిదానంగా లేవచ్చు, మీ మనవరాళ్ళతోనే టైం స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ వీలైతే మళ్ళీ యువస్ ఒక ట్రిప్ వెళ్ళేసి రండి. సో మళ్ళీ బాబు వచ్చాక మళ్ళీ ఫంక్షన్ హాల్లో చేస్తాను అని అనుకుంటున్నారు మేడం. చేయండి మేడం, ఘనంగా చేయండి. మళ్ళీ మీ సర్వీస్లో ఉన్న మీ కొలీగ్స్ అందరినీ పిలవండి, మళ్ళీ మేము ఆ రోజు అందరినీ కలుసుకుంటాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యాపీ రిటైర్మెంట్ మేడం, మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి. యాక్చువల్గా 18లో మేడం ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్లో వచ్చారు. మేడంని చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది నాకు. అంటే ఒక పెద్దది, ఏ సమస్య ఉన్నా కూడా మేడం దగ్గరికి తీసుకుని అట్లా కాదు ఇట్లా అని ఒక మంచి సలహా ఇస్తారు. అంటే ఆప్యాయంగా మాట్లాడతారు, చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఎన్ని బాధలు ఉన్నా కూడా మేడం మాటలు వింటూ ఉండే ఒక మారల్ సపోర్ట్. సో అట్లాంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా అరుదు.
అంటే అందరికీ ఆ సపోర్ట్ ఇవ్వడం రాకపోవచ్చు, కానీ కొందరు మంచిగా అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాకు మా మమ్మీ ఎట్లా సపోర్ట్ చేస్తారో స్కూల్లో మేడం నాకు అట్లాగే. సో మిమ్మల్ని మిస్ అవుతాను మేడం, బట్ ఫోన్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు రమ్మని ఇంటికి పిలుస్తున్నారు, ఖచ్చితంగా వస్తాను. మా బాబు కాలేజ్ కూడా ఇంటికి దగ్గరనే, సో ఖచ్చితంగా వస్తాను, కలుస్తూ ఉంటాను. సరే రిటైర్మెంట్ అనేది అందరికీ ఖచ్చితంగా ఎప్పుడో ఒకరో రిటైర్ అవ్వాల్సిందే, కానీ మన సర్వీస్లో ఎవరితో అయితే మనం వర్క్ చేసామో అందరము రిటైర్ అయినా కూడా ఎప్పుడు కూడా కలుస్తూ ఉన్నాము, ఫోన్ చేసుకుంటూ ఉన్నాము, మన పిల్లల ఫంక్షన్లకి కలుస్తూ ఉన్నాము. సో వన్స్ అగైన్ హ్యాపీ అండ్ హెల్తీ రిటైర్మెంట్ సార్ మేడం. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ విశాల్ మేడం. మరి అరుణ మేడం గారు వారి యొక్క అభిప్రాయాలు పంచుకుంటాము. క్షమించాలి, రేణుకా మేడం గారు. థ్యాంక్ యూ విశాల్ మేడం. మరి అరుణ మేడం గారు వారి యొక్క అభిప్రాయాలు పంచుకుంటాము. క్షమించాలి, రేణుకా మేడం గారు. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మరియు పదవీ విరమణ అవుతున్నటువంటి నా స్నేహితురాలు ఉమాదేవి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా టీచర్కు నాకు పరిచయం ఒకటి కాదు. 98లో మేమిద్దరం ఒకటే స్కూల్లో పనిచేసాం. దాదాపు 11 years కలిసి పనిచేసాం. అప్పుడు స్కూల్లో మాకు పనిచేసిన విద్యా మేడం ఇక్కడే ఉన్నారు. అప్పుడు ఎప్పుడన్నా ఉమా టీచర్ లీవ్ పెడితే నవ్వులాటకే అడుగుతుంది, ఉమా టీచర్ రాలేదు కొద్దిగా అలాంటి ఎక్కడ పోయినా కానీ ఇద్దరం కలిసి తిరుగుతుంటేవి. ఉమా టీచర్ నేను వేరే స్కూల్లో పోయినప్పుడు నిజంగా చాలా బాధపడ్డాం. భగవంతుడి అనుగ్రహం ఏమో మళ్ళీ తర్వాత కూడా నేను స్కూల్ అసిస్టెంట్గా కొంతాంపల్లి పోయినప్పుడు మేడం కూడా అనుకోకుండా మళ్ళీ బ్రాహ్మణపల్లి వచ్చారు. అప్పుడు మేము కారులో వెళ్ళేటప్పుడు మేడం కూడా మాతో పాటు తీసుకెళ్ళేటోళ్ళు. మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఒక దగ్గర చేర్చినారు అనుకున్నాం. తర్వాత ఇంకా కొన్ని సంఘటన వల్ల మళ్ళీ నేను సిటీ తెల్లాపూర్కి వచ్చేసాను. ఇంకా మేడం తర్వాత బ్రాహ్మణపల్లి నుంచి అక్కడికి వచ్చాను. మేడం నిజంగా చెప్పాలంటే ఉమా టీచర్ చాలా మృదు స్వభావి, ఎవరితో కూడా గొడవ పడడం కానీ ఏది లేదు. మా ఇద్దరి అనుబంధం చెప్పాలంటే నిజంగా మేము అక్క చెల్లెళ్ళ కన్నా చాలా ఎక్కువగా ఉండేటోళ్ళము. నిజానికి మేడం అందరినీ ఆదరించే స్వభావం ఉంది. మీ స్కూల్లో కూడా అలాగే ఉంటుంటారు, చాలా స్నేహ స్వభావి. ఇక రిటైర్మెంట్ అంటే ఎవరికైనా తప్పదు. కాకపోతే మేడం ఇంకా ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాలతో మన్మరాళ్ళతో హ్యాపీగా ఉండాలని శేష జీవితం అంతా కూడా తన సలహాలు సూచనలతో పాటు చుట్టూన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రేణు మేడం. తదుపరి సత్యం సార్ గారిని వారి యొక్క అనుభవాలు పంచుకోవాల్సిందే కోరుతాను. అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు బొల్లారం స్టాఫ్, బొల్లారం నుంచి వెళ్ళిపోయినటువంటి స్టాఫ్, ఉమా మేడం యొక్క ఆత్మీయులు, డియర్ చిల్డ్రన్ అందరికీ నమస్తే. ఉమా మేడంతో అనుబంధం ఒక 4-5 years నాకు. ఈ మధ్యనే బొల్లారం నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. మేడం దగ్గర నేను ఒకటి గమనించిన ఏంటంటే నింపాదిగా ఉంటుంది, నిండు కుండగా ఉంటుంది. తను అంటే నాతో కన్వర్జేషన్ చాలా తక్కువ, చెప్పిన వాటిలో నాకు ఒకటి విషయం చాలా బాగా నచ్చింది. సత్యం మనం వెళ్తూ ఉంటే చాలా హర్డిల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మేడం లైఫ్లో కూడా చాలా హర్డిల్స్ ఎదుర్కొని పిల్లలు ఒక మంచి స్టేజ్కి తీసుకొని వచ్చింది. బెస్ట్ ఎగ్జాంపుల్, మన దృష్టిని బట్టి సృష్టి అనేటువంటిది ఉంటుంది. సో మనం మంచి తీసుకుంటే మంచి, మనం చెడు తీసుకుంటే చెడు. ఈ ఒక్క అంశం నాకు మేడం దగ్గర చాలా బాగా నచ్చింది. ఒక 2-3 times నాకు చెప్పింది అనమాట ఆ విషయం. సో మన దృష్టి ఎలా ఉంటే సృష్టి అనేటువంటిది ఆ రకంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు మీరు కూడా రేపొద్దున లైఫ్లో ఏదైనా సరే మనకు కష్టాలు సంతోషాలు అన్నీ చాలా ఉంటాయి. కాకపోతే దాన్ని మనం స్వీకరించేటువంటి విధానం అనేటువంటిది ఇంపార్టెంట్. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి.
మేడం మీ రిటైర్మెంట్ తర్వాత చాలా హ్యాపీగా ఉండండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, ట్రిప్పులు వెళ్ళండి, ముఖ్యంగా టోటల్ ఎక్స్ప్లోర్ చేయండి, భారతదేశం చూడండి, భారతదేశం దాటి కూడా వెళ్ళండి. ఎందుకంటే మెయిన్ అది జాబ్లో ఉన్నప్పుడు అవన్నీ చేయడం కుదరదు. సో ఇప్పుడు మంచి టైం దొరుకుతుంది కాబట్టి అదంతా ఎక్స్ప్లోర్ చేయండి, అవన్నీ మాతో షేర్ చేసుకోండి, లేకపోతే బొమ్మలు కూడా తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ అవకాశం. థ్యాంక్ యూ సజ్జన్ సార్. మేడం తోటి అనుబంధం అంటే దానికి కొత్త పాత అనేది ఏమి లేదు. ఈ మధ్యనే మా పాఠశాలకు విచ్చేసినటువంటి వేరే పాఠశాల నుంచి బదిలీపై వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ రోజున మాతో పాటు సమానంగా, ఇంకా చెప్పాలంటే మాకన్నా ఎక్కువగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరిస్తున్నారు. అంటే వారితోటి మేడం గారికి ఎంత అనుబంధం లేకపోతే ఇలాంటి వాతావరణం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో వారి యొక్క అనుభవాలను పంచుకోవడానికి లతా మాధవి మేడం గారు రావాల్సింది కోరుచున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి మరియు నా తోటి ఉపాధ్యాయులకి, పిల్లలకి అందరికీ నమస్కారం. ఉమా మేడం నాకు కరెక్ట్ డయాగ్నల్లో కూర్చుంటారు రోజు. సో ఏ రోజన్నా సీట్ వేకెంట్ ఉంటే నేను చాలా ఒక సినిమాని మిస్ అయినంత ఫీలింగ్ ఉంటుంది నాకు. యాక్చువల్గా నాకు చాలా తక్కువ పరిచయం. ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను ఉమా మేడం గారిని చూశాను. చూసిన తర్వాత కూడా ప్రతిరోజు ఏది ఎలా ఉన్నా కానీ నేను స్కూల్కి వచ్చిన తర్వాత ఆవిడ ఎంత చూస్తే నేను అన్నీ మర్చిపోతాను అన్నమాట. సో అంత స్వీట్గా, అంత అలా ఉంటారు. అంటే నేను చెప్తున్నాను, ఒక 3 hours 4 hours సినిమా మిస్ అయితే ఎంత బాధ ఉంటుందో అట్లా ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే మేడం రిటైర్మెంట్ అందరూ బాగా అంటున్నారు, కొంతమంది సంతోషం అని అంటున్నారు. సంతోషంగా అయితే FRS ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఏ రికార్డు రాయాల్సిన అవసరం లేదు. సో ఇది నిజంగా లక్కీయే. కానీ బాధ అంటే బాధ ఉండొచ్చేమో, కానీ ఇప్పటి నుంచి మనకి ఇంకా ఎంత టైం ఉంది అని అన్నది తెలియదు మేడం లైఫ్లో. మీ బకెట్ లిస్ట్లో ఏవేవైతే మీరు చేయలేదు అనుకున్నారు, ఒకవేళ చిన్నప్పుడు మనం తిన్న లాలీపాప్లకి ఇప్పటికి చాలా తేడా ఉంది. సో అలాంటిది ఏదైనా మిస్ అయ్యారు అని అనుకుంటే తప్పకుండా చేసేయండి. బికాస్ వీ హ్యావ్ వెరీ లెస్ టైం. సో ఏ టైం ఎప్పుడు ఎలా అన్నది తెలియదు. ఒకవేళ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఇవన్నీ నచ్చింది, ఆర్డర్ పెట్టుకొని తినండి. సో ఇన్ని రోజులు మీరు మీ ఫ్యామిలీ కోసం పనిచేశారు, మీ పిల్లల కోసం పనిచేశారు, స్కూల్ కోసం పనిచేశారు. ఇప్పటి నుంచి 24 hours-లో 20 hours మీకోసం చేయండి మేడం, 4 hours వేరే కోసం చేయండి. ఐ వాంట్ యూ టు టేక్ దిస్. ఉమెన్ ఒక మేల్కి ఫీమేల్కి చాలా తేడా ఉంటుంది. ఉమెన్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో డెఫినెట్గా ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ కోసం అంటూ టైం తీసుకునే టైం వచ్చేసింది. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ రైట్ ఆన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ముందు నేను, తర్వాత ఇంకెవరైనా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దేవుడు మీకు ఎప్పుడు ఇలాగే మంచి ఆరోగ్యాన్ని, మంచి ఏమంటారు, మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది మేడం. మీ అంత కామ్గా ఉండడం నేను నేర్చుకోవడానికి ట్రై చేశాను. అది నా కప్ ఆఫ్ టీ కాదు అసలు. సో మళ్ళీ ట్రై చేస్తాను, రోజా సీటు గుర్తుపెట్టుకోండి. ఎనీవే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ స్టే బ్లెస్డ్ అండ్ ఆల్వేస్ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లతా మాధవి మేడం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో అందరికంటే కూడా ఒక 2 ఆకులకి ఎక్కువ అనుబంధం ఉన్నటువంటి, అదే ప్రాంతంలో నివసిస్తూ ఎక్కువ సార్లు కలుసుకునేటువంటి మా పాఠశాల ఉపాధ్యాయుని జయ మేడం గారిని కూడా వారి యొక్క అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులకు, ఉమా మేడం యొక్క పదవి విరమణ సభ యొక్క అభినందనలు, శుభాకాంక్షలు. వేదిక ముందున్నటువంటి పిల్లలకు నా ఆశీస్సులు. ఉమా మేడం నాకు ఒక మదర్ లాగా. చాలా చాలా మంచి అనుబంధం ఉంది మేడంతో. ఇంతకుముందు సత్యం సార్ చెప్పినట్టు ఇప్పటికీ చెప్తూ ఉంటారు మేడం, మన దృష్టిని బట్టే మనకు అంతా కనిపిస్తూ ఉంటుందమ్మా. ఏదైనా సరే మన మెయిన్తో మనం ఎప్పటికీ మనలాగే ఉండాలి. మనం చూసేదాన్ని బట్టే ఎదుటి వాళ్ళలో తప్పు ఒప్పు కనిపిస్తూ ఉంటుంది. మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తుంటారు. చాలా కూల్గా ఉంటారు మేడం. ఏం మాట్లాడాలో సరిగ్గా తెలియట్లేదు. 2018 నుంచే మేడం నాకు పరిచయం. మేము కొంపల్లి నుంచి శ్రీధర్ సార్ కార్లో మేమందరం వచ్చేవాళ్ళం. పూలబాయి మేడం, ఉమా మేడం, నేను. పూలబాయి మేడం
ఉమా మేడం ఇద్దరు కూడా చాలా చక్కటి ప్రవర్తన ఎలా ఉండాలి, లైఫ్లో ఎలా ఉండాలి, విద్యార్థులతో ఎలా ఉండాలి, తోటి ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి అని చెప్తూ వచ్చాను. నాకు ఆ సలహాలన్నీ నేను ముందు జీవితానికి కూడా ఉపయోగించుకుంటానని తెలుపుతున్నాను. ఉమా మేడం 317 జీవోలో వెంకటాయపల్లి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాను. దేవుడు మళ్ళీ మేడంని 1 year అక్కడ ఉంచేసి తర్వాత మా కోసం అనేసి మళ్ళీ మా పాఠశాలకు తీసుకొని వచ్చారు. దానికోసం మేడం బాగా ఫైట్ చేశారు. మేడం 40 సంవత్సరాల తన సర్వీస్లో, దాదాపు 40 సంవత్సరాల సర్వీస్లో ఎంతోమంది దేశ భవిష్యత్తును నిర్మించేటటువంటి భారత పౌరులను తయారు చేశారు. మేడం పిల్లలకి కూడా ఇదే విషయం చెప్తూ ఉంటారు, చదువు అనేటువంటిది తర్వాత మంచి సంస్కారంతో మీరు సొసైటీలోకి వెళ్ళినట్టయితే సొసైటీలో మీరు మంచి పేరు తెచ్చుకోగలుగుతారు, మంచి పౌరులుగా మీరు ఉంటారు అనే విషయాన్ని మేడం చెప్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి, నాకు అసలు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. మేడం మీరు చెప్పినట్టుగా లైఫ్ని అదే దృష్టితో చూడడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పటిదాకా లతా మేడం అన్నట్టు మీరు మీ ఫ్యామిలీ కోసమే మీ లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేశారు. ఇప్పటికైనా మీకోసం టైంని కేటాయించుకొని మంచి ఆయురారోగ్యాలతో మనమలు మనమరాలతో మంచి జీవితాన్ని, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సత్యం సార్ అన్నట్టుగా చూడనటువంటి ప్రదేశాలన్నింటినీ చూస్తూ మీ శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ జయ మేడం. జయ మేడం భావోద్వేగం చూస్తుంటేనే అర్థమవుతుంది. మేడం చెప్పాలనుకున్న సముద్రం అంతా, చెప్తున్నది చిన్న నీటి బిందువు అంతా. అందరి మనసులలో కూడా అలాంటి భావనలే ఉన్నాయి, కానీ సభాముఖంగా అన్నీ మనము ఎక్స్ప్రెస్ చేసేంత టైం తక్కువ ఉంటుంది. కానీ అందరి ముఖాలలో చూసినటువంటి చిరునవ్వును చూసినట్లయితే అదే అర్థమవుతుంది. ఎవరు ఇక్కడికి వచ్చి మాట్లాడకపోయినా సరే వారి ముఖార విందాల్లో కనిపించేటువంటి చిరునవ్వు, ఆ భావన చూస్తేనే అర్థమవుతుంది మేడంతో వారికి ఉన్న అనుబంధం. తదుపరి శ్రీ అనిల్ సార్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మంగిలాల్ గారు, గౌరవ ఏడీ మేడం గారు, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే గారు, పెద్దల గారు, మేడం యొక్క వెల్ విషెస్ అందరికీ నమస్కారం. మేడంతో నాకు అనుబంధం ప్రత్యేకమైంది. మేడం నేను ఫైటర్గా చూసిన, ఎందుకంటే ఒకటే టైంలో వచ్చింది సెట్ అయింది అనుకున్నారు. మేడం బాగా థిక్ ఫ్రెండ్గా అయిండ్రు. మేడం రోజు పొద్దున్న లేసి తనతో ఇంట్రాక్ట్ అవుతుంది. ఆ టైంలో 370 జీవో వచ్చి తన ఎఫెక్ట్ అయింది. అసలు ఆమె అనుకోకుండా పోయింది కదా, చాలా ఫీల్ అయింది. నేను కూడా అసలు ఏంది ఇట్లా జరిగింది అనుకుని, అందులో ఉన్న మదర్ జీవో ఒకటి ఉంది సార్, దాని ప్రకారం ప్రిఫరెన్షియల్ ప్రకారంగా పోకూడదు. మళ్ళీ వెంటనే ఫైట్ చేసి మేడం హైకోర్టుకు పోయి ప్రభుత్వం మెడలు పంచి ఒక్కటే 18 మందికి వస్తే 18 మందిలో మేడం పేరు ఉండి మళ్ళీ మేడం తిరిగి వచ్చి అసలు వదిలిపెట్టలేదు. మేము ఎవరికైనా అట్లాంటి ఏదైనా అన్యాయం జరిగినట్టయితే మనం అసలు వదిలిపెట్టదు. మనకు రైట్ ఉంది, మనం దానికోసం ఎంత దూరమైనా పోరాడాలని మేడం నుంచి స్ఫూర్తి తీసుకోవచ్చు. మిగతా మేడం కోరుకుంటున్న జీవితం అన్నీ మేడం అందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ సార్. ఇంకా ఎవరైనా ఆత్మీయ అతిథులు మీ అందరూ మీరుగా వచ్చి మాట్లాడాలనుకుంటే చెప్పవలసిందిగా కోరుతున్నాము. అందరి పేర్లు తెలియని కారణంగా పేరున వచ్చి మిమ్మల్ని అడిగి ఉండకపోవచ్చు. సార్ భాస్కర్ సార్, సార్ మీరేమైనా చెప్పాలి సార్. తదుపరి కుమారస్వామి గారిని వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అది నేటి ఉమా మేడం గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ అధ్యక్ష వహిస్తున్న మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మంగిలాల్ సార్, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఏడీ మేడం గారు. మేడంను చూసి చాలా రోజులే మేము ఈ మధ్యలో మళ్ళీ ప్రోగ్రాంకి వస్తుందంటే చాలా సంతోషించాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న
పెద్దలందరూ, మరి ఈరోజు పదవి విరమణ చేస్తున్న ఉమాదేవి మేడం, మరి ఉపాధ్యాయ మిత్రులందరికీ, మరి విద్యార్థులందరికీ మరి శుభదినం అనుకోలేదు. ఎందుకంటే అందరికీ ఉద్యోగంలో చేరింది ఒక ఎత్తు అయితే మరి దిగిపోయింది కూడా ఒక ఎత్తే. ఉద్యోగంకి వచ్చి నాకు చాలా సంతోషిస్తాం. ఎందుకంటే లైఫ్ సెటిల్ అయింది, బాగా ఇంత శాలరీ వస్తుంది, మంచిగా బతకొచ్చు అనే ఒక ఆలోచన ఆనాడు ఉంటుంది. కానీ ఇప్పుడు 58 సంవత్సరాలు గత ప్రభుత్వం ఇప్పుడు 61 చేసి అందులో 2 వర్షన్స్ ఉన్నాయి. కొందరు ఎందుకు చేశారు అనేది 50 మంది ఉండేది బాగుండే అనే ఆలోచన చాలామందికి ఉండే. కానీ ప్రభుత్వం 60 కాదు 61 అట్లా ఉండటం వల్ల మేడం ఇంకా 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ పీరియడ్లని ఇప్పుడు రిటైర్ అయిపోరు. అది చాలా సంతోషించాను మేడం. మేము మేడంను నేను నర్సాపూర్లో 89 నుంచి చేసినప్పుడు మేడం అక్కడ బాయ్స్ గర్ల్స్ స్కూల్లో చాలా ఏళ్ళు అక్కడ పనిచేసింది మేడం. కానీ అక్కడ మేము ఉన్న రోజుల్లో మేడం ఎప్పుడైనా మేము బాయ్స్ స్కూల్ కానీ గర్ల్స్ మేడం దగ్గరికి పోతే అక్కడ చాలా పెద్ద స్టాఫ్ అది. ఇప్పుడు మనం బొల్లారం ఎట్లనో ఆర్సిపురం ఎట్లనో బాయ్స్ స్కూల్ నర్సాపూర్ అంటే చాలా పెద్ద స్టాఫ్. అక్కడ వాళ్ళు ఇద్దరు సార్లనే డామినేట్, పాస్మియా గోల్డ్, వాళ్ళిద్దరు తప్పితే ఎవరు డామినేషన్ ఉండకపోయింది అప్పుడు రోజులలో. వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేదంటే మేమే. ఇక చాలా సందర్భాల్లో అక్కడ ఇవే నడుస్తున్నాయి. మేడంను అప్పుడే మేము చాలా విషయాల్లో గుర్తించేవాళ్ళం. నైస్గా ఉంటుంది మేడం. ఈ మధ్యలో నేను ఇక్కడికి ఎస్ఎస్ ఎగ్జామ్ సిఎస్గా ఈ పాఠశాలకు వచ్చిన రోజులలో మేడం చూసి ఏం మేడం ఇక్కడ వచ్చారంటే, సార్ నేను ఇక్కడికి పోస్టింగ్ అయిన ఆ మధ్యనే వచ్చాను, ఇక్కడనే చేస్తున్నారు అంటే చాలు మేడం, చాలా సంతోషం. చాలా రోజులకు మేము నర్సాపూర్లో లేకున్నా ఇక్కడ మాకు అనిపించిన చాలా సంతోషం అని మేము అనుకున్నాం. మరి మేడంతో పనిచేసిన నర్సాపూర్లో ఉన్న విద్యాదేవి మేడం కావచ్చు, రేఖా దేవి మేడం కావచ్చు, చాలామంది కూడా గతంలో పనిచేసిన వాళ్ళు వచ్చారు. అది మేడం చాలా నైస్గా ఉండేది. అప్పుడు ఎట్లుండేనో మేము 90లో చూసినప్పుడు ఇప్పటికి కూడా సేమ్ అదే విధంగా మంచి ఒక పద్ధతిగా మరి ఇంత పెద్ద స్టాఫ్లో అందరికీ ఆదేశపాయంగా మరి ఉండి రిటైర్ అవుతుందంటే చాలా సంతోషించదగ్గ విషయం. మరి మేడం మీ చివరి మీకు మన్మరాలతో మంచిగా చివరి దశ ఆవిర్భావాలు ఉండాలని మేము మనసారా కోరుకుంటూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. అతిథి శ్రీమతి విజయ మేడం గారు, అడిషనల్ డైరెక్టర్ గారిని తమ యొక్క సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. జెడ్పీహెచ్ఎస్ బొల్లారం స్టాఫ్ అందరికీ అంటే వెళ్ళిన వారికి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ, ఉన్న వాళ్ళకి అనుకోకండి, మిగతా వాళ్ళందరికీ కూడా హెచ్ఎం గారికి అందరికీ గుడ్ ఈవినింగ్. పిల్లలందరికీ నా బ్లెస్సింగ్స్. చక్కగా, ఎందుకంటే మీ టీచర్ కొరకు మీరు చక్కగా తయారయ్యి ఈ స్కూల్ నుంచి వెళ్తున్నారు కాబట్టి గౌరవంగా వీడుకోలు చెప్పాలని మీరు తయారైంది. చక్కగా మీ అందరికీ బ్లెస్సింగ్స్. వర్షం కానీ పడకపోతే మిగతా పిల్లలందరూ కూడా గ్రౌండ్లో ఉండే వాళ్ళేమో. 10th కింద నేను అదే ఊహించుకున్నాను. 10th చాలా పెద్ద స్కూల్ కదా, 10th కింద అందరు పిల్లలు ఉంటారు, అది చాలా బాగుంటుంది అని అనుకున్నాను. వర్షం వల్ల మరి మనం ఇక్కడ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు మీరందరూ చెప్పారు, ఒక టీచరు అని అంటే పిల్లలని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది ఒక టీచర్కే ఉంది అదృష్టం. అందరూ ఎవరమైనా, ఇప్పుడు మేము టీచర్స్ మేమందరం శిష్యులమే టీచర్లు కూడా ఒక టీచర్కి అందరికీ శిష్యులే. ఎప్పుడు రాజైనా, మన ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా కూడా వాళ్ళు ఒక స్టూడెంట్స్ ఒక టీచర్కి. అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి అందరం కూడా ఇక్కడ చదివిన వాళ్ళని. మీరు కూడా ఇప్పుడు బయట ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళని చూసి బాధపడడం కానీ ఉండొద్దు. మన గవర్నమెంట్ స్కూల్లో చదివే ఉన్న పిల్లలకు ఉన్నంత ఫెసిలిటీ వాళ్ళకు ఉండదు. కాబట్టి మనకు స్పోర్ట్స్తో పాటు అన్ని యాక్టివిటీస్తో పాటు చదువు చెప్తారు. ఇక పిల్లలందరూ ఉంటే బాగుండేది కానీ, కాబట్టి మీరు ఇప్పుడు 10th క్లాస్ అందరూ 9th మీరు చక్కగా ఇంకా టైం ఉంది కదా,
బాగా చదువుకోండి, బాగా చదువుకొని మీరు బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. 10/10 ట్రై చేయండి, 10/10 అనను కానీ 90 అబోవ్ తెచ్చుకోండి. ఓకే. అయితే నేను అంటే కొత్త టీచర్స్ కూడా ఉండొచ్చు, పాత వాళ్ళకైతే నేను పరిచయమే. ఎందుకంటే కొన్ని గుమ్మడిదల జిల్లాలో 2 మండల్స్కి కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను డిఓ సంగారెడ్డిలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైనా అంటే సంగారెడ్డి డిస్టిక్ కాకుండా బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ కొన్ని సేమ్ మన సంగారెడ్డి వాళ్ళకు కూడా మన మండల్ కాని వాళ్ళకు కొంతమందికి తెలియదు, కొంతమంది టీచర్ ఎందుకంటే ఏం అవసరం పడదు కాబట్టి వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. అలా కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను. నాకు అంటే ఈ ఆగస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నాకు మెదక్ ట్రాన్స్ఫర్ అయింది. ఈ ఆగస్ట్కి 1 year అవుతుంది. 25th నేను అక్కడ జాయిన్ అయ్యి. అది ఇప్పుడు అనిల్ కుమార్ సార్ చెప్పినట్టు మేడం ఇప్పుడు అంటే తనకు పంపించొద్దు అయినా కానీ ట్రాన్స్ఫర్ అయ్యింది, తను ఫైట్ చేసి వచ్చింది అని అన్నారు. ఎందుకంటే మీ టీచర్లలో అంత యూనిటీ ఉంది కాబట్టి ఆమెను అన్నీ మీరు సపోర్ట్ ఇచ్చి తీసుకురాగలిగారు. అన్నీ కూడా ఆ విధంగా ఉంది. అంటే ఇప్పుడు నేను డిఓ ప్రమోషన్లో నెంబర్ 1 ఉన్నాను. నన్ను కూడా ట్రాన్స్ఫర్ చెయ్యొద్దు. కానీ మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ హెడ్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు జూనియర్స్, వాళ్ళు బయటకు పోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో రాత్రికి నాకు ఆర్డర్స్ ఇచ్చారు. నేను ఆర్డర్స్ ఒబే చేయాలనే ఉద్దేశంతోనే నేను కూడా కోర్టుకు వెళ్ళాలనుకున్నాను కానీ వద్దు, ఎందుకంటే ఆఫీసర్స్ నేను కూడా 16 years చేశాను హెడ్ ఆఫీస్లో కాబట్టి ఒబే చేద్దాము, చేసి ఫైట్ చేద్దామని నేను జాయిన్ అయిపోయాను. ఎందుకంటే నేను చదువుకుంది మెదక్లో కాబట్టి దేవుడు నన్ను అందుకే ఈ రిటైర్మెంట్ టైంలో కూడా కొంతకాలం అక్కడ పనిచేయాలి అని అనుకున్నానేమో అని నేను ఏది చేసినా నాకు ఏదైనా దేవుడు మేలు కొరకే చేస్తాడని నేను నమ్ముతాను. ఎందుకంటే నాకు డిఎస్సిలో నేను 16 సంవత్సరాలు చేసినప్పుడు నాకు ఏడీగా ప్రమోషన్ ఇచ్చి సంగారెడ్డికి పంపించారు. నేను వెళ్ళనని చెప్పాను, నాకు ఇక్కడే ఉంది కదా పోస్ట్, నాకు ఇక్కడే ఇవ్వండి అని. హెడ్ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు ఎట్లుంటారంటే బావిలో కప్పలు, ఇదే ప్రపంచం అనుకుంటాను. కానీ నేను వెళ్ళను అని ఏడ్చాను లాస్ట్ స్టేజ్. అయినా కూడా మీరు ఆప్షన్స్ ఇవ్వండి, ఒక 3-4 ఆప్షన్స్ తీసుకొని లాస్ట్లో సంగారెడ్డి ఖాళీ ఉంది కదా, 3వది కూడా ఆప్షన్ వేరే పెట్టండి అన్నారు. నేను డిఎస్సి ఆర్జేడి డిఎస్సి ఆర్జేడి అని పెడితే అక్కడ ఎవరు పెట్టొద్దమ్మా లాస్ట్ కూడా పెట్టండి అని సంగారెడ్డి అని పెట్టాను, పక్కన ఉంది కదా. అమ్మాయి సంగారెడ్డికి వెళ్తుందంటే పంపించండి అని పంపించాను. సరే అది కూడా నాకు మంచిదైంది, ఎందుకంటే ఇంతమంది కుటుంబంతో నేను కలిశాను, పనిచేశాను. అదే అందుకే అంటున్నాను హెడ్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి బావిలో కప్పను, ఎందుకంటే వాళ్ళకి ప్రపంచం తెలియదు అని నా ఆలోచన. నేను ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది కాబట్టి ఇంకా నేను ఈ 2 మండల్స్కు కూడా నన్ను ఎంఈఓగా ఇచ్చినందుకు నాకు ఇంకా చాలా మరి ఒక అభిమానం అనేది, ప్రేమ అనేది టీచర్స్ పట్ల స్టూడెంట్స్ పట్ల కూడా నాకు ఏర్పడింది. అందరితో కూడా అందరూ నాతో కూడా చాలా బాగుంటారు, నేను కలిసిపోతాను. నేను ఒక ఆఫీసర్గా నేను ఎప్పుడు ఫీల్ గాను, ఎందుకంటే నా వృత్తి నేను చేస్తాను, ఎవరికైనా హెల్ప్ ఉండాలంటే హెల్ప్ చేస్తాను ఆ విధంగా. అయితే ఇప్పుడు 61 years పెంచడం వల్లనే నాకు ఇప్పుడు ఉమా గారు నాకు పరిచయం అయ్యారు. 61 years పెంచకపోతే 58లోనే రిటైర్ అయితే తను నాకు పరిచయం అయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు నేను ఒకటే ఊరు అనమాట, మాది సేమ్ ఊరు. అయినప్పటికీ కూడా ఎందుకంటే తను ఏదో విషయంలో నేనైతే మర్చిపోయాను కానీ తను ఆఫీస్కి వచ్చి నాతో పాటు ప్రతిభ గారు తీసుకొచ్చి పరిచయం చేశారు. వీళ్ళు వచ్చి ఏదో అవసరం ఉంది అని చెప్పేసి తన ప్రాబ్లం ఏదో ఉంది అని చెప్పేసి వస్తే అప్పుడు పరిచయం అయ్యారు. నాది మా అమ్మలది కళ్యాణి అని, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకు మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. ఎందుకంటే మా నాన్న కూడా టీచర్గా ఉన్న వాళ్ళ కుటుంబాలకు చాలామంది వెళ్తారు. ఎందుకంటే మా ఇంటికి వచ్చే వాళ్ళందరూ మేము సేమ్ కొంచెం 1-2 years అటు ఇటు మా ఇంటికి వచ్చే వాళ్ళందరం బాగా కలిసి ఉండేవాళ్ళము. అంటే మేడం వాళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉన్నవాళ్ళన్నమాట. ఆ విధంగా నాకు పరిచయం అయ్యారు. తనకు 61 years పెంచడం వల్ల లాస్ట్ ఇయర్ అనుకుంటా ఆ విధంగా పరిచయం అయ్యారు నేను ఇక్కడ ఉన్నప్పుడే. కాబట్టి ఇంకోటి అది ఏంటంటే తన విషయం ఇదివరకు వచ్చినప్పుడు కూడా స్కూల్కి వచ్చినప్పుడు అమ్మాయి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తుంది డాక్టర్గా అని చెప్పారు. మరి బాబు కూడా మ్యారేజ్ అయిపోయింది రీసెంట్గా
తన కష్ట సుఖాలు కానీ తను ఏ విధంగా ఈ స్టేజ్కి వచ్చారని కానీ అందరూ చెప్పారు. కాబట్టి మరి తను ఒక తల్లి అంటే ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తుంది. తను ప్రాణం ఉన్నంత వరకు కూడా పిల్లల గురించి ఆలోచిస్తాము. మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోము, అనుకుంటాము అందరి గురించి. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఏమనుకుంటాము, అందరి గురించి ఆలోచిస్తాం, మన గురించే మనం పట్టించుకోమని అనుకుంటాము. కానీ ఎంత అనుకున్నా కోపం వచ్చినా మళ్ళీ మన పిల్లల వైపే వెళ్తుంది మన దృష్టి. ఎలా ఉన్నారో ఎంత పెద్దవాళ్ళైనా, తల్లికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు, ఎంత వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా, మనం ఎంత ముసలి వాళ్ళైనా, మా అబ్బాయి వాళ్ళు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కూడా మళ్ళీ మనం ఆలోచిస్తాం. ఆ విధంగా ఒక తల్లి మనసు అనేది అలాంటిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కూతురు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మీ మీ యొక్క వృత్తి కూడా మీరు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండాలని, ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఉమా గారు కూడా రిటైర్ అయిన తర్వాత మంచి ఆయురారోగ్యంతో ఉండాలని. ఎక్కువసేపు పడుకోకండి, ఎందుకంటే రిటైర్ అయినా కదా అని. ఇప్పుడు ఎలా లేస్తున్నారో అదే టైం, ఎందుకంటే హెల్తీ అదే టైంకి లేవండి, అన్ని పనులు చేసుకోండి, మీ హెల్త్ మీరు కాపాడుకోండి. మనము ఇంకా బ్రతుకున్నంత వరకు ఇన్ని రోజులు హడావిడిగా ఉన్నాం కదా, తర్వాత కొంచెం మన గురించి కేర్ తీసుకొని మంచి వాకింగ్ చేస్తూ మంచి రైట్ ఫుడ్ తీసుకుంటూ మీ మన్మరాలను చాలా వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన వరకు కూడా మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు హెచ్ఎం గారికి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ, కుమారస్వామి సార్కి, మేమందరం కూడా ఎట్లా అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఒక ఫ్యామిలీ లాగా. సార్ వాళ్ళ దగ్గర కూడా మేడం ఎప్పుడు వస్తున్నారు, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు చెప్పండి, నేను కోడిని దోసి వంట చేసి పెడతానంటారు. మర్చిపోలేము, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా కాలం ఉన్న 7.5 years కాబట్టి ఆ యొక్క అటాచ్మెంట్ అనేది అలా ఉంది అందరితో. నేను ఈ మండల్స్ నాకు ఇచ్చినందుకు అక్కడ కొంచెం వేరేగా ఉంది. మెదక్ డిస్ట్రిక్ట్ కొద్దిగా అక్కడ వర్క్ చేసిన వాళ్ళకి తెలుసు అనుకుంటారు, కొంచెం అక్కడ తేడాగా ఉంది మెదక్ డిస్ట్రిక్ట్. 1 year అయింది కాబట్టి ఏదైతే మన వృత్తి, ఎందుకంటే 8 సంవత్సరాలు చేసినాం కాబట్టి ఎలా ఉండాలో మనం ఆ విధంగా ఉంటాం. మనం ఎవరికి హెల్ప్ చేయాలో అవి చేసుకుంటాం. మరి ఒకసారి మీ టీచర్స్ అందరికీ మరి ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇంతకుముందు టీచింగే ఉండేది, కాబట్టి ఇప్పుడు టీచింగ్ కంటే ఎక్కువ వేరే యాక్టివిటీస్ ఎక్కువైనాయి. మీరు ఎవరు బాధపడ్డారు కదా, రిటైర్ అయిన తర్వాత అది ఉండదు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక కొన్ని తప్పవు, గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి తప్పవు. దాంతోపాటు టీచర్ పిల్లలను చాలా మంచి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి ఒకసారి హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ మేడం. మీ లైఫ్ అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉంచాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్స్ వచ్చినాయి, అప్పుడు డిఓ గారు ఏమన్నారంటే వాయిదాలు అవసరం ఉంది, బాగా వాయిదాలకు ఇద్దామని. అప్పుడు వెంటనే ఏడి మేడం గారు స్పందించి వద్దొద్దు, తను రైట్ చేసి వచ్చిండ్రు, ఖచ్చితంగా ఇతర ప్లేస్ చూడకండి, మళ్ళీ బొల్లారమే పంపించాలని చెప్పి ఏడి మేడం గారి దగ్గర నుండి బొల్లారం గిప్పించి తమ ప్రసాదం చేసిన వ్యక్తి మేడం గారు. అయితే మన అందరూ తెలియదు కదా, చెప్తామని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయ మేడం. హ్యాపీగా ఎంతో మంచి విషయాలను మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. పాడి మేడం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, టీచర్స్కి, సర్స్కి, మా కజిన్స్కి, స్టూడెంట్స్కి అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఐ విష్ మై మామ్ ఎ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ రిటైర్మెంట్ లైఫ్. ఇక్కడ అందరు టీచర్స్ అందరూ చెప్పారు మమ్మీ మోరల్ సపోర్ట్ ఉంటుంది, మమ్మీ మంచి అడ్వైస్ ఇస్తుంది అని. ఇంట్లో కూడా మమ్మీ అలాగే ఉంటారు. ఇప్పుడు మమ్మీ ఒక టీచర్గా నాకు తెలుసు, ఇప్పుడు ప్రతి టీచర్ నాకు మమ్మీ అనిపిస్తుంది. మీ ఇక్కడ ఉన్న టీచర్స్కి, సర్స్కి పేరున మమ్మీకి సపోర్ట్ చేసినందుకు అండ్ మమ్మీకి మోరల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మమ్మీ వెల్ విషెస్ అందరికీ ఐ థ్యాంక్స్ లాట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత మమ్మీ వాజ్ లోన్లీ. ఐ వాజ్ ఇన్ బెంగళూరు
and my son was in my brother was in US. She was like completely lonely unde, but school anedi mommy ki loneliness lekunda anedi maku dhairyanga undedi. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు రిటైర్మెంట్ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంటుందో అని మాకు టెన్షన్ అయిపోతుంది. ఇప్పుడు మీరే మాకు అందరికీ ధైర్యం, మీరందరూ మాకు కనిపించిన ధైర్యం, మా తమ్ముడికైనా నాకైనా. ఇప్పుడు షుడ్ బి బ్యాక్ టు హర్ లోన్లీ లైఫ్, బట్ స్టిల్ ఐ విష్ గాడ్ టు గివ్ హర్ ఎ వెరీ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. మేడం, ఇప్పుడు మనచే సన్మానాన్ని అందుకోబోతూ ఈరోజు ఉద్యోగ విరమణని పొందుతున్నటువంటి శ్రీమతి ఉమాదేవి మేడం గారిని మనందరికీ ఉద్దేశించిన సందేశము మరియు వారి యొక్క అనుభవాలని మనతో పంచుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం. అసలు నాకు స్టేజ్ మీద మాట్లాడే అలవాటు అసలు లేదు. కాకపోతే కొన్ని నా మనసులోని భావాలు పేపర్ మీద రాసుకున్నాను. ముందుగా నా తల్లిదండ్రులకు, నా గురువులకు, నా హస్బెండ్కి, నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళే కాదు. నేను 1985 ఆగస్టు నుండి రోజు ఇట్లా స్కూల్కు వస్తూనే ఉన్నా. ఎంతో మందితో ఇలా అనుబంధం పెంచుకొని ఉన్నా. ఎవరు నేను ఎవరిని విమర్శించింది లేదు, నన్ను ఎవరు విమర్శించింది కూడా ఎప్పుడు నాకు తెలియదు. అసలు నేను ఎందుకుంటా ఈ టీచింగ్ ప్రొఫెషన్ గాడ్ గిఫ్ట్ అనుకుంటా. నిష్కల్మషమైన మనుషులతోని గడుపుతాం. అసలు యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ ద్వారా జాబ్స్ వచ్చినాయి. అప్పుడు ఫస్ట్ నాకు ఆల్విన్లో వచ్చింది. ఆల్విన్లో వస్తే వద్దనుకున్నాను. తర్వాత హాస్టల్ మ్యాటరింగ్లో వచ్చింది. మ్యాటరింగ్లో కూడా వద్దనుకున్నా. మ్యాటరింగ్ ఎందుకు వద్దనుకున్నా అంటే మా నాన్న వాళ్ళ ఇంట్లో ఒక మ్యాటరిన్ జుబేదా బేగం అని నిజామాబాద్ నుంచి వచ్చిన ఆవిడ పనిచేసే కాంట ఉండేది. మా ఆమె దగ్గరికి నైట్ టైం వరకు ఆఫీసర్స్ వచ్చి పిలిచారని చేయమని అదైతే చాలా సఫర్ చేసింది. ఆమె మా నాన్నని బాగా చూసుకునేవాడు, ఆమె ఏ ఇబ్బంది లేకుండా. అగర్ మా आपको मैट्रिक पोस्ट आए तो पैसे देके छोड़ दे అన్న. అంత బాధ పెట్టిండ్రు ఆమె. మ్యాట్రిక్ చాలా అందంగా ఉండేది, ఇప్పుడు లేదని చనిపోయింది హార్ట్ అటాక్తో. ఆ మాట నా మైండ్లో ఉండి నేను చేస్తే టీచర్ జాబ్ చేయాలి, నాకు ఎవరితో సంబంధం ఉండొద్దు, నాకు చిన్న నిష్కల్మషమైన పిల్లల మధ్యనే నేను గడపాలనుకున్నా. ఆ విధంగానే నేను ఈ పోస్టులోకి రావడం జరిగింది. ఈ రిటైర్మెంట్ అంటే నేను ఏమనుకుంటా, పుట్టినోడికి చావు తప్పదు అన్నట్టు. ఉద్యోగంలో వచ్చినప్పుడే దేవుడు నువ్వు ఎప్పుడో ఒక రోజు ఇంటికి వెళ్ళాలని ప్రభుత్వం మనకు ఒక పీరియడ్ అంటూ పెట్టింది. ఇరవైలో అడుగుపెట్టి నేను 60లో ఇంకా సార్లు నువ్వు ఇంటికి వెళ్ళాలని పంపిస్తున్నట్టుంది నాకు. నిజానికి చెప్తే పొద్దున్న లేచి నేను అనుకుంటా, అబ్బో ఈరోజు వెళ్ళకపోతే బాగుండే, ఓపిక లేదు అనుకుంటా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాను. అంటే ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది. ఈ పిల్లలను నిష్కల్మషమైన ఈ పిల్లల ముఖం చూస్తే అసలు అన్నీ మర్చిపోతాం. అట్లాగే నేను అనుకునేదాన్ని, మా ఇంట్లో ఆడపిల్లలు అందరూ తక్కువ. మా అమ్మ ఒకతే, అమ్మమ్మ ఒకతే, మేనత్త ఒకతే, నేను ఒకదాన్ని. నాకు అక్క చెల్లెలు లేరని ఎప్పుడు బాధపడేదాన్ని. కానీ నాకు ఆ లోటు నా సర్వీస్లో ఎప్పుడూ రాలేదు. ఎప్పుడు పెద్ద స్టాఫ్లోనే పనిచేసిన అందరూ నాకు తోబుట్టులు, అమ్మలాగా. నా అమ్మ చిన్నప్పుడు పోయినందుకో ఏమో కానీ నాకు అందరూ అమ్మలాగా తోబుట్టులాగానే చూసుకున్నారు. నేను అలాగే ఉన్నా.
కాకపోతే నా జీవితంలో ఉద్యోగంలో బాధపడ్డ సందర్భం అంటూ ఉంది అంటే ఒకటి 317 జీవో. నేను ఆ రోజు ఎంతో సంతోషంగా, మరి ఆరిపోయే దీపం బాగా వెలుగుతుంది అంటారు కదా, అట్లాగే నేను ఆ రోజు పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నా. ఇక్కడ చెట్ల కింద ఉంచాను 6th క్లాస్ పిల్లలు, చిన్న పిల్లలతో. నేను రేపు వస్తారా, నేను రేపు వచ్చి నేను అడుగుతా వాళ్ళు ఎందుకు కొట్టిండు అనుకుంటుపోయినా. ఇంకా నువ్వు మళ్ళీ రాను మెడల్ పట్టి వెంకటేశ్వర అంటే నన్ను మెసేజ్ ద్వారా నన్ను వెంకటాయపల్లి వెళ్ళిపోమని పంపించేసి నేను చాలా అంటే చాలా బాధపడ్డా. కాకపోతే అక్కడ స్టాఫ్ కూడా శారదా మేడం తెలుసు అనుకుంటా చాలా మందికి, చాలా మంచి స్టాఫ్. అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా బాధపడ్డా. ఇంత పెద్ద స్కూల్లో ఇట్లాంటి వాతావరణంలో పనిచేసి ఆ చిన్న స్కూల్లో నాకు ఇరికిరుకుగా ఏడుపొచ్చింది ఫస్ట్. తర్వాత నేను అందరితో నాకు ఆ పిల్లలు వదలలేదు, నన్ను ఉపాధ్యాయులు కూడా వదలలేదు. ఇప్పటికీ రోజు మెసేజ్లు పెడుతుంటారు, కలుస్తుంటారు. అయితే నేను ఈ 317లో నేను కోర్టుకు వెళ్ళాలి అని థాట్ నాకు లేదు. అప్పుడు ఎవరంటే వేణుబాబు సార్ అన్నారు, మీరు కోర్టుకు వెళ్ళండి మేడం అని. చాలా మంది నా వెల్విషర్స్ అందరు అన్నారు. ఆ తర్వాత అనిల్ నా కొడుకుతో సమానం, ఎప్పుడు కూడా ఊరుకోలేదు. నన్ను వెంటబడి మేడం మీరు వెళ్ళడానికి ఇప్పుడు ఇది మిమ్మల్ని పంపడం అది భాగ్యం కాదు, ఈ టైంలో మీరు అసలు ఊరుకోవద్దు, కోర్టుకి వెళ్ళండి అని లాయర్ నంబర్ ఇచ్చింది కూడా అనిల్ సారే. అప్పుడు రామ్ గోపాల్ అని ఆయన దగ్గరికి వెళ్ళి కోర్టుకి వెళ్ళి నేను కోర్టు నుంచి డైరెక్ట్ కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే డిఓ గారికి డైరెక్ట్ మేడంను ఖాళీ ఉన్న ప్లేస్లో ఆమె ఎక్కడి నుంచి అయితే వెళ్ళిందో ఫస్ట్ నేను మర్చిపోయినా. ఫస్ట్ నా ప్లేస్ ఖాళీ ఉంచింది ఎవరంటే సోమశేఖర్ సార్, ప్రసన్న వాళ్ళ హస్బెండ్. అక్కడ మేడం మీరు మీ ప్లేస్ ఖాళీ ఉంటుంది, మీరు ఎప్పుడన్నా రావచ్చు మేడం అని. నేను అసలు కోర్టుకు వెళ్ళకపోతుంటే కానీ ప్లేస్ ఖాళీ ఉండడం ఒకటి, అనిల్ సార్ సపోర్ట్ వల్ల కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసి వచ్చిన తర్వాత డిఓ ఏమంటాడు, పట్టా రాసుకున్నావు అమ్మ నువ్వు, నీకు అదే ప్లేస్ ఎందుకు ఇవ్వాలి, వావిలాలలో పోస్ట్ లేదు, వావిలాలో ఇస్తే తీసుకోమని అన్నారు. అంటే అప్పుడు మేడం ప్రతిభ మేడం నన్ను తీసుకొని వెళ్ళారు ఏడీ మేడం దగ్గరికి. మేడం ఇట్లా అంటున్నారు డిఓ సార్ అని అంటే అప్పుడు రఘోత్తమ్ రెడ్డి సార్కు ఫోన్ చేసినాను నేను, సార్ నేను ఇంత ఫైట్ చేసి నేను ఇక్కడికి వస్తే నన్ను డిఓ ఇట్లా మాట్లాడుతున్నాడు సార్ అంటే రఘోత్తమ్ రెడ్డి సార్ అది డిఓ గారికి కాల్ చేశాడు. డిఓ గారికి కాల్ చేసినా ఆయన నా పెండింగ్లో పెట్టి ఏడీ మేడం కలిసిన తర్వాత పరిచయం అయిన తర్వాత ఏడీ మేడం ఇట్లా అంటున్నారు అని అంటే ఏడీ మేడం వల్ల కారణం వల్ల నేను ఈరోజు అంతా ఏమంటారు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయ్యడు అన్నట్లు నేను అంతా ఫైట్ చేసి వచ్చిన తర్వాత డిఓ అట్లా చేసేసరికి ఏడీ మేడం వల్ల నేను ఏడీ మేడం డిఓ గారితో మాట్లాడి నేను ఇక్కడ ఉండడానికి మేడం రాసి పంపించిండ్రు. మేడం ద్వారానే నేను ఈరోజు ఇక్కడ ఉన్నంటే కారణం మేడం. నేను అంతా ఫైట్ చేసిన తర్వాత కూడా లాస్ట్ మూమెంట్లో అట్లా ముఖ్యంగా ఇక్కడ సార్లు టీచర్లు అందరూ నా అన్న తమ్ములు అక్క చెల్లెలానే ఉన్నారు. ఏ రోజు కూడా నేను స్కూల్కు రావద్దు ఎట్లా పోవాలా అన్న స్కూల్కు అలసటతో రావద్దు అనిపించేది, కానీ స్కూల్ తెలుసుకుంటే శక్తి వచ్చేది నాకు. స్కూల్ రేపటి నుంచి ఈ శక్తి ఉంటుందో ఉండదో మరి తెలియదు నాకు. ఇంకొకటి నాకు ఇష్టం ఉండదు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పేద పిల్లలు అంటారు. పేదవాడు ఎప్పుడు బలవంతుడే. దానివల్ల ఏమవుతుందంటే పేదవాడికి ఎదగడం నేర్చుకుంటాడు, ఒక కసి అనేది పెరుగుతుంది, వినయము విద్య ఒదిగి ఉండడం అన్నీ నేర్చుకుంటాడు. అట్లాంటిది మన స్కూల్కి వచ్చిన వాళ్ళు ఎవరు పేద పిల్లలు అంటారు. పేద పిల్లలు ఎవరు కాదు, వాళ్ళందరూ బలవంతులే. అట్లాంటి వర్డ్స్ వాడడం కూడా నాకు నచ్చదు. నేను పిల్లలకు అదే చెప్తుంటాను, మీరు ఇట్లా ఉండాలని కోరుకుంటారా, ఇట్లా ఉండాలంటే నిన్న మొన్న అడిగితే ఎవరు ఇట్లా ఉన్నారు, ఏందిరా ఇట్లా అని.
తర్వాత కొందరికి అర్థమై ఇట్లా అన్నారు, మీరు చేయి చాచి బతుకుతారా ఒకరి దగ్గర, మీరు ఒకరికి పెట్టే స్థాయిలో ఉంటారా అంటే అప్పుడు ఉన్నారు, మేము పెట్టే స్థాయిలో ఉంటాం మేడం, చేయి చాపే స్టేజ్లో ఉంటాం. అదే క్లాసులలో చెప్పిన ఇక్కడ పిల్లలు లేకపోవడం నాకు బాధాకరమైన వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఫస్ట్ నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు రావాలనుకున్న బ్రాహ్మణపల్లిలో ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఇక్కడికి రావడానికి నాకు ఏం తెలియదు. అన్ని స్కూల్స్ తిరిగి చూసినాను ఈ జిన్నారా మండలిలో, కానీ ఈ స్కూల్ మాత్రమే దొరకలేదు నాకు. రేణుక టీచర్ అన్ని స్కూల్ దొరకలేదు. అప్పుడు జానకి అని తెలుగు టీచరు విశాలి ఫ్రెండ్ ఉండే, విశాలితో మాట్లాడిస్తే అప్పుడు మాట్లాడితే రండి మేడం మేము అందరం ఉన్నాం కదా అని. అట్లాగే వేణుబాబు సార్ ఫణి సార్ నంబర్ ఇచ్చారు. ఫణిరాజ్ సార్ నంబర్ ఇచ్చిన తర్వాత వేణుబాబు సార్తో మాట్లాడాం, మేమందరం ఉన్నాం కదా మేడం రండి, ఏం లేదు ఇప్పుడు ముందు పొల్యూటెడ్ ఉండే కానీ ఇప్పుడు వెళ్ళలేదు, మన పని మనం చేసే వాళ్ళకి ఏ పొల్యూషన్ ఉండదు మేడం ఇక్కడ. అదే నేను నమ్ముతా ఏంటంటే మన పని మనం చేసుకుంటూ మన ఎవరి కొరకు మనం పని చేస్తలేము, మన కొరకు మనం చేస్తున్నాము. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఒకరు మెప్పు పొందాల్సిన అవసరం కూడా, మెప్పు కొరకు పని చేయం, మన కొరకు మనం పని చేస్తున్నాం అని నమ్ముకుంటా నేను. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా, ఇక్కడ చూసినా కూడా మాట్లాడలేకపోతున్నా. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే అందరినీ ఒకటే మన్నించమని అడుగుతున్నా. నా ఆహ్వానాన్ని మన్నించి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అందరూ కూడా నాకు నచ్చదు. నేను పిల్లలకు అదే చెప్తుంటాను, మీరు ఇట్లా ఉండాలని కోరుకుంటారా, ఇట్లా ఉండాలంటే నిన్న మొన్న అడిగితే ఎవరు ఇట్లా 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 ఉన్నారు, ఏందిరా ఇట్లా అని. తర్వాత కొందరికి అర్థమై ఇట్లా ఉన్నారు, మీరు చేయి చాచి బతుకుతారా ఒకరి దగ్గర, మీరు ఒకరికి పెట్టే స్థాయిలో ఉంటారా అంటే అప్పుడు ఉన్నారు, మేము పెట్టే స్థాయిలో ఉంటాం మేడం, చేయి చాపే స్టేజ్లో ఉంటాం. అదే క్లాసులలో చెప్పిన ఇక్కడ పిల్లలు లేకపోవడం నాకు బాధాకరమైన వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఫస్ట్ నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు రావాలనుకున్న బ్రాహ్మణపల్లిలో ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఇక్కడికి రావడానికి నాకు ఏం తెలియదు. అన్ని స్కూల్స్ తిరిగి చూసినాను ఈ జిన్నారా మండలిలో, కానీ ఈ స్కూల్ మాత్రమే దొరకలేదు నాకు. రేణుక టీచర్ అన్ని స్కూల్ దొరకలేదు. అప్పుడు జానకి అని తెలుగు టీచరు విశాలి ఫ్రెండ్ ఉండే, విశాలితో మాట్లాడిస్తే అప్పుడు మాట్లాడితే రండి మేడం మేము అందరం ఉన్నాం కదా అని. అట్లాగే వేణుబాబు సార్ ఫణి సార్ నంబర్ ఇచ్చారు. ఫణిరాజ్ సార్ నంబర్ ఇచ్చిన తర్వాత వేణుబాబు సార్తో మాట్లాడాం, మేమందరం ఉన్నాం కదా మేడం రండి, ఏం లేదు ఇప్పుడు ముందు పొల్యూటెడ్ ఉండే కానీ ఇప్పుడు వెళ్ళలేదు, మన పని మనం చేసే వాళ్ళకి ఏ పొల్యూషన్ ఉండదు మేడం ఇక్కడ. అదే నేను నమ్ముతా ఏంటంటే మన పని మనం చేసుకుంటూ మన ఎవరి కొరకు మనం పని చేస్తలేము, మన కొరకు మనం చేస్తున్నాము. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఒకరు మెప్పు పొందాల్సిన అవసరం కూడా, మెప్పు కొరకు పని చేయం, మన కొరకు మనం పని చేస్తున్నాం అని నమ్ముకుంటా నేను. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా, ఇక్కడ చూసినా కూడా మాట్లాడలేకపోతున్నా. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే అందరినీ ఒకటే మన్నించమని అడుగుతున్నా. నా ఆహ్వానాన్ని థ్యాంక్ యూ సో మచ్ ఉమారాణి మేడం. ఇంకా ఏ ప్రొఫెషన్లో కూడా ఇలాంటి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండదేమో, వేరే ఏ ప్రొఫెషన్లో కూడా. ఒక టీచర్ వృత్తిలో మాత్రమే విద్యార్థులకి మరియు సహ ఉపాధ్యాయులకి మధ్య ఇలాంటి ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఉంటుంది. ఆ విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. తదుపరి సభాధ్యక్షులు శ్రీ మంగిలా సార్ గారి వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. నేటి ఉద్యోగ విరమణ శ్రీమతి
ఏ ఉమాదేవి ఎస్ఏ సోషల్ గారి వేదికపై ఉన్న మెదక్ జిల్లా ఏడీ గారు శ్రీమతి విజయ్ గారు, అదేవిధంగా తోటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కుమారస్వామి గారు, అదేవిధంగా తోటి స్నేహితుడు అనిల్ గారు, మా పాఠశాల సిబ్బంది, అదేవిధంగా ఉన్న మిగతా ఉపాధ్యాయులకు, నేటి ఉమాదేవి అభిమానులకు, విద్యార్థులకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. చాలా సంతోషం మేడం, చాలా వర్కలు, మీ అభిమానులు నాకు తెలియని విషయాలు చాలా విషయాలు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క స్పీచ్ కూడా చాలా మోటివేషనల్గా పిల్లలకు అదేవిధంగా మాకు చాలా బాగా అనిపించింది. మీరు ఒక సక్సెస్ఫుల్ తల్లి. నేను ఎక్కువగా తల్లి అంటూ ఒక సక్సెస్ అమ్మ పేరు. ఎందుకంటే అమ్మ మీరు నాకు అమ్మవారిని చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నా, నేను ఇప్పటికీ చెప్తూ ఉంటా. అయితే ఏదైనా ఒక ఉద్యోగి, ఎవరైనా ఒక ఉద్యోగి, మేల్ కావచ్చు ఫెమేల్ కావచ్చు, ఒక సక్సెస్ఫుల్ అవ్వాలంటే వాళ్ళ పిల్లల యొక్క సక్సెస్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది. మీ పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు, కసిగా మీరు చదివించారు. ఇంతకుముందు శ్యామ్ సార్ చెప్పినట్టు మీ అమ్మాయి డాక్టర్ అయింది. అదేవిధంగా ఒక అబ్బాయి, ఆయన కూడా యుఎస్లో చదువుతున్నాడు, ఆయన కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. మీరు ఒక సక్సెస్ఫుల్ తల్లిగా ఈ సమాజానికి ఒక గొప్ప వ్యక్తుల్ని అందించారు మేడం. ఈ విధంగా కుటుంబాన్ని మంచి సక్సెస్ఫుల్గా నడిపించారు. అదేవిధంగా విద్యాపరంగా చూసుకుంటే మీరు 39 years మోస్ట్లీ 39 సంవత్సరాలు మీరు సర్వీస్ ఇచ్చారు పేద పిల్లలకు. ఇంతకుముందే చెప్పారు పేద పిల్లలు కారు అంటే పేద పిల్లలు అంటే మీరు బాధపడుతున్నారు అని చెప్పడం వల్ల నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎప్పుడు కూడా పేదవాళ్ళుగా ఉండకూడదు, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అదే నినాదంతో మీరు 39 సంవత్సరాల పిల్లలకు బోధించారు. మీ యొక్క శిష్యులు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండి ఉంటారు. వారు మీ యొక్క పేరును కూడా తెలుసుకొని మీ వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎప్పటికీ ఉంటాయి. అదేవిధంగా మేడం సర్వీస్ పరంగా చూసినట్లయితే నేనైతే మీతో అటాచ్మెంట్ తక్కువనే. మధ్యలో ఒక 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. మనం ఒకరోజు రావడము, ఒకరోజు ఆటోటీలో ఉండడము ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత సడన్గా 317 జీవో తెలంగాణ గవర్నమెంట్ మన నెత్తిన తెచ్చిపెట్టేసింది. దానివల్ల మీరు 1 year బయటికి వెళ్ళారు. అయినా కూడా దేవుడు దయదలిచినట్టు మీ పోస్టు ఖాళీగానే ఉన్నది. రిటైర్మెంట్కు 1 year ముందు మళ్ళీ January 1st 1వ తారీఖు మళ్ళీ మీరు 2023 ఇదే పాఠశాలకు రావడం జరిగింది. దానికి సహకరించిన మన పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి ప్రతిభారాణి గారు, అదేవిధంగా సక్సెస్ఫుల్గా మీరు పాఠశాలకు రావడానికి కారణమైతే విజయ మేడం అని చెప్పవచ్చు. ఎందుకంటే డిఓ సార్ చెప్పినట్టు ఆ విధంగా సిచ్యువేషన్ అట్లనే ఉంటే మేడం గారు మీడియేటర్గా ఉండేసి మీకు స్కూల్కి వచ్చేటట్టు మన 30% నాకు కూడా చెప్పారు చాలా మంది. 30%లో పోవాలని ఏముందమ్మా, వేరే స్కూల్లో ఇక్కడ సోషల్ టీచర్లు 2 ఉన్నారు కదా, ఇంకో అసలు స్కూల్ సోషల్ లేని స్కూల్ చాలా ఉన్నారు, సోషల్ సబ్జెక్ట్ లేని స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్ పంపిస్తా అని నాకు కూడా సమాచారం వచ్చింది. కానీ సక్సెస్ఫుల్గా విజయ మేడం గారు మీకు మన పాఠశాల తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం మేడం. మళ్ళీ నాకు ఛాన్స్ వచ్చింది, మీతో కలిసి పని చేయించుకునే అవకాశం వచ్చింది. చాలా సంతోషం మేడం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైనా డ్యూటీ పరంగానే ఉంటుంది మన రిలేషన్ అనేది. డ్యూటీ పరంగా ఎప్పుడైనా ఏదైనా చిన్న పొరపాటు అదేవిధంగా చేస్తుంటే పెద్ద మనసుతో మీరు మన్నించాలి మేడం. ఎందుకంటే తల్లివాస అని చెప్తూ ఉంటా. అదేవిధంగా ఇంకో విషయం ఏంటిదంటే మేడం డ్యూటీ విషయంలో ఎప్పుడు కూడా కాదనదు. ఎప్పుడు కూడా మా స్కూల్లో 8 పీరియడ్ టీచర్లు పనిచేయాల్సింది, ప్రతిరోజు 8 పీరియడ్స్ పనిచేయాల్సింది. ఎందుకంటే 16 సెక్షన్లు 23 మంది టీచర్లు ప్రతిరోజు 4-5 లీవ్లో ఉంటారు. కాబట్టి 8 పీరియడ్స్ కంపల్సరీ వర్క్ అడ్జస్ట్మెంట్లో వస్తుంది. అయినా కూడా మేడం ఎప్పుడు కూడా నాకు ఎందుకు తీసిస్తారనే మాట ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. అటువంటిది అంటే వృత్తి పైన అంత అభిమానంతో ఆమె ఏ డ్యూటీ చేసినా కూడా చక్కగా చేసేది మేడం. అదేవిధంగా మీరు ఇక 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని రీసెంట్లీ మన పాఠశాలలోనే బర్త్డే పార్టీ 21 ఆగస్టు నాడు చేసుకున్నారు మేడం. ఇటువంటి బర్త్డే పార్టీలు మీరు మన పెద్దలు చెప్పినట్టు 100 సంవత్సరాలు చేసుకోవాలి. 100 సంవత్సరాలు చేసుకునేది ఏ విధంగా ఉండాలంటే తల్లి పని గోయినమ్మా
100 సంవత్సరాలు చేసుకునేది ఎట్లా ఉండాలంటే మా పాఠశాలలో మొన్న 21st నాడు ఏ విధంగా చేసుకున్నారో అదే విధంగా చేసుకునేటట్టు ఆమె ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది, అదేవిధంగా తమ్ముడి పైన ఉన్నది. ఇప్పుడు రిలాక్స్ అయ్యారని మేడం అనుకుంటున్నారు, మీరందరూ అనుకుంటున్నారు, కానీ మేడం మనసులో ఉన్నది ఇప్పుడు ఇలా అసలైన జీవితం అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆమెకు తెలుసు, అది ఆ మనసులో ఉంటుంది కానీ బయట చెప్పుకోరు. కాబట్టి ఆమె కష్టపెట్టారని తెలుసు, అయినా కష్టపెట్టకండి. ఒక 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండి ఆమె యొక్క శేష జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అదేవిధంగా ఆనందం సారు, రామచంద్ర సారు, లతా మేడం, సరస్వతి మేడం, శోభా మేడం, కుసుమ మేడము, అరుణ మేడం, రమణి మేడం, సుజాత మేడం, ప్రతి ఒక్కరు ఒక్కరి పేరు కాకుండా ప్రతి ఒక్కరు తమ వంతు ప్రయత్నంగా తన వంతు ఏ బాధ్యత ఇచ్చినా కూడా చక్కగా నిర్వహించి ఈరోజు ప్రోగ్రామ్ బయట అనుకున్నాం కానీ సడన్గా ఇక్కడ మార్చేసినాం. లంచ్ అక్కడ 10th క్లాస్ రూమ్లో అనుకున్నాం కానీ మళ్ళీ పైన అనుకున్నాం, అక్కడ నుంచి పైకి అనుకున్నాం. పైకి అనుకుంటే పైకి ఎక్కి కింద దిగడం ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ పక్కన ల్యాబ్లో ఏర్పాటు చేసినాం. అంటే వాతావరణం బయట సరిగా లేకపోవడం వలన సిచ్యువేషన్ తగ్గట్టు ప్లాన్ మారుస్తూ ఈరోజు సక్సెస్ఫుల్గా చేసిన ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేరు పేరున పాఠశాల హెచ్ఎంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, మన్నించండి అందరూ. మా బాబు దూరం ఉన్నందుకు అసలు ఇప్పుడు నేను ఫంక్షన్ అసలు రిటైర్మెంట్ ఫంక్షన్ నాకు ఇష్టం లేదు, బాగా తట్టుకోలేను అనుకొని సైన్ చేసి వెళ్ళిపోతా అని ఫస్ట్ నుంచి చెప్తున్నా. నేను సైన్ చేసి వెళ్ళిపోతా, నువ్వు రేపటి నుంచి ఇక రాకు అని నాకు వీడుకొని చెప్పడం అనేది నాకు బాగా అనిపించి నాకు వద్దనుకున్నా. ఇక అందరి ప్రోత్సాహంతో అందరి ఇంట్రెస్ట్తో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందుకని చెప్పి నేను నా కుటుంబ సభ్యులకు కానీ మా బిఏలకు కానీ ఎవరికి చెప్పలేదు, ఒకరు చెప్తే ఇంకో చెప్పలేదు. సక్సెస్ అవుతుందో కాదు, ఎట్లుంటుందో బాబు వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకుందాం అనుకున్నా. అప్పుడు మళ్ళీ అందరు రావాలి, అందరం కలుసుకుందాము. అవి ముఖ్యంగా మా బాబు స్థానంలో ఉండి ఇదంతా చూసుకున్న అనిల్ సార్కి నేను ముందు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ క్యాటరింగ్ అంతా మాట్లాడి ఈ సక్సెస్కి కారణం అనిల్ సారు, నా స్కూల్ స్టాఫ్, టీచర్స్ అందరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవ్వరు కూడా నేను పేరు చెప్తలేను, పేరు గుర్తించలేదు అనుకోకండి. నా హృదయంలో నేను బ్రతుకున్నన్ని రోజులు నాతో అటాచ్మెంట్ ఉన్న ఎవరిని కూడా నేను మనం ఈరోజు ప్రతిభటించలేరు. శ్రీధర్ సార్ లేరు, వాళ్ళు బాధలో ఉంది కానీ వాళ్ళు ఏ కారణంతో రాలేదో నాకు తెలియదు. నేను 1.5 years శ్రీధర్ సార్ కారులో వచ్చిన, కానీ మరి ఆ సార్ ఏ కారణం చేత ఈరోజు రాలేదో తెలియదు నాకు. నా ఆహ్వానాన్ని మన్నించి రేణుక, సరిత, విక్టోరియా, నా అపాయింట్మెంట్ అప్పుడు విక్టోరియా టీచర్ నేను చాలా 30 సంవత్సరాలకు చూసినా అనుకుంటా. మొన్న కిష్టాయపల్లి నుంచి రిటైర్ అయింది. నన్ను నువ్వు విలువలేదని నేను పిలుస్తా అని చెప్పి పిలిచిన. రిటైర్మెంట్ ఫంక్షన్ నువ్వు ఉన్నావు, ఇక్కడ ఉన్నావు అని తెలియదు మా నాకు అన్నారు. విద్య, కుసుమ, శేఖర్ బాబు సార్, ఫణిరాజ్ సార్, కుమారస్వామి సార్ అందరూ పాతలే. రెడ్డిపల్లి ఆపోజిట్ హై స్కూల్లో అరుణ, పద్మ పనిచేసిండ్రు. కుసుమ వెళ్ళి రాగానే నేను కుసుమ స్కూల్కి వెళ్ళిన, ప్రైమరీ స్కూల్కి. ఇట్లా ఇది ఒక ప్లాట్ఫామ్, ఇక్కడ అందరం కలుసుకున్నాము. ఈ రైలు ప్రయాణంలో ఎంతో మంది కలవడము దిగడము అట్లే అనుకుంటున్నా. ఇంకా రేపటి నుంచి ఎట్లుంటుందో నాకే తెలియదు. మనవాడు వస్తాడు, ఇద్దరు